శ్రేయ, పల్లవి వాళ్ళు అక్షయ్, అవని వాళ్ళ రూమ్‌కి వచ్చి గొడవ పడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న శ్రీకర్, కమల్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి, "ఏంటి వాళ్ళు వెళ్ళిపోగానే మీరు ఇలా గొడవలు పడుతున్నారు. వాటి కోసం, వీటి కోసం" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. "మీకు అసల బాధ అన్నదే లేదా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు వీటిల కోసం గొడవ పడుతున్నారు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం, "ఎందుకు బాధగా లేదు. ఉంది కానీ ఈ రూమ్‌లో నేనే ఉండాలని నేను అనుకుంటున్నాను. కానీ ప పల్లవి ఉండాలని పల్లవి అనుకుంటుంది. అంతే" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ మాత్రం, "అదుగో కిచెన్‌లోని గిన్నెలు, స్పూన్లు అవి కూడా ఉన్నాయి కదా! ఎవరికి వాళ్ళు వాటాలు వేసుకోండి" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం, "ఏంటి నాది అంత చీప్ మెంటాలిటీ కాదు. గిన్నెల కోసం, స్పూన్ల కోసం గొడవ పడే చీప్ మెంటాలిటీ అయితే నాకు లేదు" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం, "అవునా! నీది పెద్ద రిచ్ మెంటాలిటీ మరి. అంత చీప్ మెంటాలిటీ కాదు కదా! అయితే పెద్ద పెద్ద వాటిలకే వాటాలు వేస్తావా? ఇప్పుడు వాళ్ళు లేరు కదా! వాళ్ళు లేరని మీరు ఇలా వాటాలు వేసుకొని ఎవరికి వారు ఎలా తీసుకుంటానంటే మేము ఎలా ఊరుకుంటాం చెప్పండి" అని చెప్పేసైతే వాళ్ళిద్దరిని చాలా కసురుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం, "అవును, మీరిద్దరూ సైలెంట్‌గా ఉన్నారే ఉన్నారు. ఇవి వాటాలు, అవి వాటాలు, ఇవి నావి, ఇవి నీవి అని ఏమైనా గొడవలు చేశారు అంటే మిమ్మల్ని కూడా ఈ ఇంట్లో ఉండనిచ్చేదే లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి, శ్రేయ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం, "వాళ్ళు ఎళ్ళిపోయారన్న బాధ మాత్రం మీలో కనిపించటం లేదు నాకు" అని చెప్పేసైతే పల్లవి, శ్రేయల వైపు చూసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం, "ఎందుకు లేదు బావ? ఇప్పుడు బావ అలాగే అత్తయ్య వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు కదా! వాళ్ళు లేకపోవటంతో నాకు చాలా బాధగా ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం, "ఏంటి నీకు అంత బాధగా ఉందా? మరి అంత బాధగా ఉన్నప్పుడు ఈ వాటాలు అన్నీ ఎందుకు వేస్తున్నావో మరి నాకు అర్థం కావటం లేదు. అయినా సరే మర్యాదగా ఇప్పుడు ఈ రూమ్‌లో నుండి బయటికి వెళ్ళు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "అదేంటి అలా ఎలా బయటికి వెళ్ళగలం? నేను ఈ రూమ్‌ని తీసుకున్నాను. నేను ఈ రూమ్‌లోనే ఉంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం, "లేదు లేదు, మర్యాదగా ఈ రూమ్‌లో నుండి బయటికి వెళ్ళండి. ఈ రూమ్‌కి తాళం వేసేయాలి. ఇది మా అన్నయ్య, వదిన ఉండకపోయినా సరే ఈ రూమ్ వాళ్ళకి మాత్రమే సొంతం. ఇంకా ఎవరికీ సొంతం కాదు. పదండి" అని చెప్పేసైతే వాళ్ళని బయటకు తోసుకొని వెళ్ళిపోతూ